అభయ హస్తం హస్తరేఖలు, గదపటి ఉన్నటువంటి హస్తం ఉంగరాలు, గోళ్ళు గద, భార్యలు శ్రీదేవి భూదేవి, గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నారు. పాదాల మధ్య నుంచి గంగ వస్తూ ఉంటుందండి. ఎప్పుడు కూడా చిన్న విగ్రహం ఉంది కదా పాదాల మధ్యనే, ఆ గంగాదేవి విగ్రహం నుంచి గంగ రావడం అనేది విశేషం బట. ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. పైన దశావతారముల మధ్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కరికవతారములు, తుమ్ముర నారదలు, కిన్నెర కింపురుషుడు, రంభ ఉర్వశ్రీ పురుష రూపమ్మట. వెనక వైపున స్త్రీ ఆకారం. లోపల ముడివేసుకున్నట్టుగా ఉంటారు అమ్మవారు. పౌడి చెంగు రవికాంచు దండకడియాలు, పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా ఉంది. పద్మిని జాతి స్త్రీ లక్షణం. అందరూ గజ్జరు. ఇది వెనక వైపున స్త్రీ ఆకారం అన్నమాట. ఈ రెండు రూపాలతో వెలిసారండి ఇక్కడ. అలా బయటకు వెళ్ళిపోండి. అలా బయట ముడివేసుకున్నట్టుగా ఉంటారు. పౌడి చెంగు పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా ఉంది. పద్మిని జాతి స్త్రీ క్షేత్ర నివాసాయ సాలగ్రామశిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం. ఆత్రేయపురం మండలం రియాలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానం ఆస్థాన వేద పండితుడిగా పనిచేసి ఉన్న టీవీ ఫణికుమార్ అని అంటారు నా పేరు. సరే, ఇక్కడ దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టి తిరిగి జగన్మోహిని రూపంలో వస్తుంటే స్వామివారు ఇంత దూరం వచ్చేటప్పటికి రథం శీల రాలిపోతుంది. రథం శీల రాలిపోతే ఏమిటి రాలిపోయింది, ఎందుకు రాలిపోయిందని చెప్పి వెనుదిరిగి చూస్తాడు ఆయన. జగన్మోహిని కేశవస్వామి వెనుదిరిగి చూస్తాడండి. వెనుదిరిగి చూస్తే అక్కడి నుండి శివుడు ఈయన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడుస్తూ కనపడతాడు. అప్పుడు అనుకుంటారు మన స్త్రీ రూపాన్ని చూసి శివుడు మోహింపబడుస్తున్నాడు, మన నిజ రూపం చూపిస్తే కానీ లాభం లేదు, ఆగేటట్టుగా లేడు ఆయన అని చెప్పి ఇలా తిరిగి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో అక్కడే శిలగా ఉండిపోయాడండి. విష్ణు పాదోద్భవీం గంగా, విష్ణు పాదాలు ఎందుకు గంగ పుట్టిందండి. ఆ గంగాదేవి ఎల్లప్పుడూ మన శరీరం మీద శ్వేత బిందువుల మాదిరి, అంటే చెమట మాదిరి వస్తూనే ఉంటుందండి. ఎంత తుడిచినా వస్తుంది. అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అక్కడ ఉమాకమండలేశ్వర స్వామిగా ప్రసిద్ధికి ఎక్కారండి ఆయన. అక్కడ లింగము పానపట్టము రెండే ఉంటాయండి. సోమసూత్రం ఉండదండి, చివరిలో చండీశ్వరుడు ఉండేయండి. సోమసూత్రం మనం ప్రతి శివాలయానికి వెళ్ళి చూసినట్లయితే సోమసూత్రం ఉంటుందండి, చివరిలో చండీశ్వరుడు ఉంటాడు. ఆయన వినపడదని తప్పట్లు కొట్టి గోత్రం పేరు చెప్పుకుంటాం. ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉండదండి, ఈ శివాలయంలో ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే ఒక చుక్క నీళ్లు పోసినా స్వామివారి మీద గర్భాలయంలో ఇంకిపోతాయండి. 1,00,000 బిందెలు నీళ్లు పోసినా అక్కడే ఇంకిపోతాయి. ఎన్నో శాస్త్రకట్టాభిషేకాలు, పూర్ణకుంభాభిషేకాలు జరిగాయి. ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒక ఉత్తర నీళ్లు కూడా బయటికి తీసుకురారండి ఎవరు. అక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోవలసిందే. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఉన్న క్షేత్రములన్నీ ఈ క్షేత్రానికి ఇంత మహత్యం అండి. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఇంకెక్కడ ఏ క్షేత్రంలోనూ ఉండరండి ఇండియా మొత్తం మీద ఉండరు. అంటే కంట్రీస్లో అసలు ఉండరు. ఎందుకంటే అది భోగభూమి, ఇది కర్మభూమి. భోగభూమి కర్మభూమికి తేడా ఏమిటయ్యా అంటే భోగభూమిలో మనం ఎంతైనా భోగం అనుభవించవచ్చు, పెద్ద కార్లలో తిరగచ్చు, పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు. కానీ కర్మభూమిలోనే కర్మ చేయాలండి. కర్మ అంటే షోడశ మహాకర్మలు దేశంలోనే అండి. ఎప్పుడైతే రథంశీల రాలిపోయిందో అప్పుడు ర్యాలీగా పేరు వచ్చిందండి ఈ గ్రామానికి. అంతకు పూర్వం రత్నాపురంగా వెలుగుంది అది గ్రామం. సరే, ప్రతి శ్రవణ నక్షత్రానికి మాస కళ్యాణం జరుగుతుందండి. ఆ మాస కళ్యాణం విద్య, ఉద్యోగం, పదోన్నతి, బదిలీ ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా జరుగుతుంది. మీరు పేరు చెప్పి రాయించుకునే వాళ్ళు రాయించుకోవచ్చు. సరే, చైత్రశుద్ధ నవమికి స్వామివారి కళ్యాణాలు జరుగుతాయి. సప్తాహం కళ్యాణం చైత్రశుద్ధ నవమికి జరుగుతాయి. సరే, చోళరాజుల
సమయంలో టెంపుల్ అండి ఇది. అంతకు పూర్వం ఎప్పటిదో ఎవరికీ తెలియదండి. ఎన్ని టైల్సా? संजामे मजस्तमे प्रजंजामे नुकामस्तामे कामस्तमे सौमनसश्चामे भगश्चमे द्रवेणञ्चमे ఎన్ని టైల్సా? వాగర్ధ ప్రతిపత్తయే జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాదేవతాభ్యో నమో నమ. స్వామివారి పేరు కమండలేశ్వర స్వామి అండి. అంటే మన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ జగన్మోహిని కేశవస్వామి, దానికి ఎదుర్కొన్న ఉన్న దేవాలయమే శివాలయం ఉమా కమండలేశ్వర స్వామి. అంటే ఉమా కమండలేశ్వరుడు అంటే కమ్ అంటే బ్రహ్మాని, మండలము అంటే ప్రదేశం. బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంలో ఈయనకి వెలిశారు కాబట్టి ఈ శివుడికి ఉమా కమండలేశ్వర స్వామి అనే పేరు. అమ్మవారు కూడా స్వామివారి పక్కనే ఉంటుంది, ఉమాదేవి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే స్వామివారికి మనం ఎంత ద్రవ్యం చేసినా, అభిషేక ద్రవ్యం పాలు కానీ నీళ్ళు కానీ ఎంత ద్రవ్యం చేసినా ఏం చేసినా చేసిన అభిషేక ద్రవ్యం అంతా స్వామివారి గుళ్ళోనే ఇంకిపోవడం విశేషం. అంటే జగన్మోహిని అవతారాన్ని ఎత్తిన తర్వాత ఆ మోహిని అవతారాన్ని చాలించేశారు. మరలా దాన్ని భస్మాసురు అంతం చేయడం కోసం, భస్మాసురు కోసం రెండోసారి ఆ మోహిని అవతారం భస్మాసురుని అంతం చేసిన తర్వాత ఒక ఉద్యానవనంలో స్వామివారు మోహిని రూపంలో ధరించి ఉన్న విష్ణుమూర్తి ఒక ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఆ మోహిని రూపాన్ని వెంటబడి పరమశివుడు కూడా రావడం జరిగింది. ఈ రత్నాపురం అనే ర్యాలీ గ్రామంలో ఈ వచ్చేసరికి ఎంతకీ కూడా పరమేశ్వరుడు ఆగట్లేదనే ఉద్దేశంతో ఆ రూపాన్ని మోహిని రూపాన్ని చాలించి
ఎదర తిరిగి ఎదర పురుష రూపంలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చిన తర్వాత శివుడు ఇక్కడ ఆగిపోవడం జరిగింది. అందుకని ఈ గ్రామంలో, రారి గ్రామంలో శివాలయం, విష్ణాలయం 2 గ్రామాలు, 2 దేవాలయాలు కూడా ఎదురెదురుగా ఉంటాయి. విష్ణుమూర్తిలో విశిష్టత ఏమిటంటే స్వామివారికి ఆయన పాదాలు ధరించి నిరంతరం కూడా గంగాదేవి శ్రవిస్తూ ఉంటుంది విష్ణాలయంలో. దానికి ఎదురుగుండా ఉన్న శివాలయం కమండలేశ్వర స్వామి. ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం ఎంత ద్రవ్యం అభిషేకం చేసినా, పాలు నీళ్లు చేసినా ఆ చేసిన అభిషేక ద్రవ్యం అంతా గుళ్ళోనే ఇంకిపోవడం విశేషం. అందుకని అక్కడ భంగ వస్తూ ఉంటుంది, ఇక్కడ చేసిన ద్రవ్యం ఇక్కడ గంగాదేవి ఇంకిపోతూ ఉంటుంది, అది విశేషం. ఇక్కడ లింగం కూడా అన్ని లింగాల్లో నున్నగా కాకుండా లింగం అంతా కూడా గుంట గుంటలు జారజారలాగా రుద్రాక్షలాగా లింగం అంతా కూడా రుద్రాక్ష స్వరూపంగా ఉంటాడు లింగాకారం. ఉమా కమండలేశ్వర స్వామి అంటే పూర్వకాలం ఈ గ్రామానికి రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని రోడ్ల మీద. అందుకని దీనికి రత్నాపురం అని, రథ చక్రం యొక్క శీల రాలి పడింది కాబట్టి దీనికి రత్నాపురము ర్యాలీగా పేరు వచ్చిందండి.